పాడు జీవితము. అరే వాన పడుతుంది, ఏం చేద్దాం? హజార్ లైట్స్ ఆన్ చేద్దాం. అరే ఏమైందిరా, హజార్ లైట్స్ కదా ఆన్ చేస్తున్నా. అలా ఎప్పుడు పడితే అప్పుడు హజార్ లైట్స్ ఆన్ చేయకూడదురా. మరి ఎప్పుడు యూజ్ చేయాలి? రండి మీకు కూడా హజార్ లైట్స్ కరెక్ట్గా ఎప్పుడు ఆన్ చేయాలో చెప్తా. ఫస్ట్ మీ కార్ బ్రేక్ డౌన్ అయినా లేదా పెట్రోల్ అయిపోయినా లేదా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా కూడా హజార్ లైట్స్ తప్పకుండా ఆన్ చేయాలి. సెకండ్, ఒకవేళ దారి మధ్యలో కార్ టైర్ పంచర్ అయింది, మీరు టైర్ మార్చాలి అనుకుంటున్నారు అన్నప్పుడు తప్పకుండా హజార్ లైట్స్ ఆన్ చేయాలి. అండ్ వార్నింగ్ ట్రయాంగిల్ని పెట్టడం మర్చిపోకండి. అండ్ థర్డ్ ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ వల్ల మీ కార్ని టో చేయాల్సినప్పుడు కూడా హజార్ లైట్స్ ని ఆన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ లో హజార్ లైట్స్ ఆన్ చేయకూడదో చెప్తా. ఫస్ట్, మీరు రోడ్డు మీద సరదాగా తిరుగుతున్నప్పుడు హజార్ లైట్స్ అస్సలకే ఆన్ చేయకూడదు. ఇన్ఫాక్ట్ మోటార్ యాక్ట్ 177 ప్రకారం ఇది పనిషబుల్ అఫెన్స్. సెకండ్ ఏంటంటే ఇది నేను చాలా సార్లు ఫేస్ చేశా. 4-వే జంక్షన్ దగ్గర స్ట్రైట్ గా వెళ్ళడానికి హజార్ లైట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అసలు అది స్ట్రైట్ గా వెళ్ళడానికి యూజ్ చేసే ఇండికేషనే కాదు, సో అసలు యూజ్ చేయకండి. నెక్స్ట్, వాన పడుతుంది అని ఎమ్మటే హజార్ లైట్స్ ఆన్ చేసేస్తారు, కానీ అది తప్పు. ఎందుకంటే ఎప్పుడైనా మీరు లేన్ చేంజ్ అయ్యేటప్పుడు సిగ్నల్ ఇవ్వాలంటే మనకి కన్ఫ్యూజ్ అవుతుంది. అలానే బ్రేక్స్ వేసినప్పుడు కూడా ఆ హజార్ లైట్స్ ఇంపాక్ట్ వల్ల బ్రేక్ వేసింది కూడా అర్థం కాదు. సో హజార్ లైట్స్ ఆన్ చేయకండి. అండ్ మెయిన్గా హజార్ లైట్స్ ఆన్ చేసి రాంగ్ రోడ్లో వెళ్ళడం కానివ్వండి, పక్కకి పార్క్ చేయడానికి కానివ్వండి పర్మిషన్ లేదు. సో హజార్ లైట్స్ని మిస్యూజ్ చేయకండి, మిస్యూజ్ చేయనికండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందేమో. ఫాలో చేయడం మర్చిపోకండి.